Hi friends, good morning. This is Sharif from Inspire Academy. Welcome back to Speed Max section. Friends, ee roju mana topic vachesi simplifications. As friends, simplification. General ga simplifications ante me andaru telise untayi. బ్యాంక్ ఎగ్జామ్స్లో అయితే సింప్లిఫికేషన్ మీద దాదాపుగా 5 to 10 బిట్స్ వరకు వస్తూ ఉంటాయి. సో ఈ సింప్లిఫికేషన్స్ని తక్కువ టైంలో ఎలా సాల్వ్ చేయాలి అన్న షార్ట్ కట్స్ని మనం ఎవరైనా నేర్చుకోబోతున్నాం. ఫ్రెండ్స్ చాలామంది నన్ను ఏమడుగుతున్నారంటే, సార్ న్యూమరేటర్ని డినామినేటర్తో క్యాన్సిల్ చేయాలంటే మనకి సింప్లిఫికేషన్లో చాలా టైం పడుతుంది. అలాంటి ప్రాబ్లమ్స్ని పెన్ను పెట్టకుండా, అంటే ఎక్కువ క్యాలిక్యులేషన్స్ చేయకుండా తక్కువ టైంలో ఎలా సాల్వ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మినిమం క్యాన్సిలేషన్స్ చేయకుండా ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే అది చాలా కష్టం. సో క్యాన్సిలేషన్స్ రావాలి అంటే మనకు మినిమం టేబుల్స్ వచ్చి ఉండాలి. నేను ఈరోజు మీకు బేసిక్స్ ఫండమెంటల్ దగ్గర నుంచి ఈ టాపిక్ సంబంధించిన కంప్లీట్ ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో బేసిక్స్ రాని వాళ్ళు, అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఈజీగా అర్థమయ్యే కాన్సెప్ట్లో నేను చెప్పాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, జనరల్గా మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలన్నా దానికి కొన్ని బేసిక్ ఫండమెంటల్స్ ఉంటాయి. దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ కొద్దిగా ఉంటుంది. ముందు ఆ బేసిక్ ఫండమెంటల్స్ని, ఆ బ్యాక్గ్రౌండ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఏంటో మనం ఐడెంటిఫై చేయగలిగితే ఇలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. సో ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేద్దాం ఇవాళ చూద్దాం. ఫ్రెండ్స్, జనరల్గా సింప్లిఫికేషన్ సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్నైనా మేము సాల్వ్ చేసేటప్పుడు బాడ్మాస్ రూల్ అనే ఒక దాన్ని అప్లై చేస్తాం. సో ఈ బాడ్మాస్ రూల్ అప్లై చేసి స్టెప్ బై స్టెప్ మన ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేస్తాం. అయితే బాడ్మాస్ రూల్ అప్లై చేయకుండా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేమా అని అడుగుతారు చాలామంది. ఫ్రెండ్స్, బాడ్మాస్ రూల్ అప్లై చేయకుండా కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు, కానీ మనకు వచ్చిన ఆన్సర్ అక్కడ కింద ఆప్షన్స్లో ఉండదు. సో మన యూనివర్సల్గా ప్రతి ఒక్కళ్ళు ఫాలో అయ్యే రూల్ మనం ఫాలో అవ్వాలి. కాబట్టి మనం ఇక్కడ బాడ్మాస్ రూల్ని అప్లై చేసి ఇటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. అయితే ఆ ప్రాబ్లమ్స్ని బేసిక్ దగ్గర నుంచి ఎలా సాల్వ్ చేయాలని ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాడ్మాస్ రూల్ అంటే ఏంటి? సో ఫ్రెండ్స్, జనరల్గా బాడ్మాస్ రూల్ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. బాడ్మాస్ రూల్, దీన్ని BODMAS బాడ్మాస్, ఓకే, బాడ్మాస్ అంటారు. సో దీన్ని పూర్తిగా అయితే వి బాడ్మాస్ అంటారు. సో వి అంటే విన్కులం, ఇక్కడ బి అంటే ఫ్రెండ్స్ బ్రాకెట్స్. ఫస్ట్ బి అంటే బ్రాకెట్స్. సో సపోజ్ నెక్స్ట్ ఓ వచ్చేసి ఆఫ్. ఓఎఫ్ ఆఫ్ అన్న మల్టిప్లికేషన్ అన్న మీనింగ్ ఒకటే. నెక్స్ట్ డి అంటే డివిజన్. సో డివిజన్స్ మీకు తెలుసు. నెక్స్ట్ ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్స్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్స్. సో మనకు ఏదైనా ఒక ప్రాబ్లం కనబడించినప్పుడు దాన్ని స్టెప్ బై స్టెప్ ఈ రూల్ అప్లై చేసి సాల్వ్ చేయాలి. సో ఈ రూల్ అప్లై చేసి సాల్వ్ చేసిన తర్వాత వచ్చే ఆన్సర్ ఏదైతే ఉందో అది మన పర్ఫెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం చూడండి. 125% ఆఫ్ 260 ప్లస్ క్వశ్చన్ మార్క్ పర్సెంటేజ్ ఆఫ్ 700 ఈజ్ ఈక్వల్ టు 500. సో ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి? ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఇక్కడ కొన్ని బేసిక్ పాయింట్స్ చెప్పబోతున్నాను. ఈ బేసిక్ పాయింట్స్ ఎవరి కోసం అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం. సో జనరల్గా మ్యాథ్స్ బాగా వచ్చిన వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. బట్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, అసలు క్యాన్సిలేషన్ కూడా తెలియని పిల్లల కోసం నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ షార్ట్ కట్ అప్లై చేసి ఈ ప్రాబ్లం ప్లస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ మోడల్లో ఉన్నా, దీనికన్నా కొద్ది బిగ్ ప్రాబ్లమ్స్ అయినా మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో అది ఎలాగో చూడండి. ఫస్ట్ మనము ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఏ బేస్ మీద సాల్వ్ చేస్తాం? బాడ్మాస్ రూల్ అప్లై చేసి సాల్వ్ చేస్తాం, అవునా? BODMAS బాడ్మాస్ రూల్ అప్లై చేసి సాల్వ్ చేస్తాం. అయితే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు కొన్ని బేసిక్స్ రూల్స్ వినండి. ఎప్పుడైనా మనకు క్వశ్చన్ మార్క్ అనేది ఎలా ఉందో చూడండి. అంటే క్వశ్చన్ మార్క్ ముందు ఉన్న సింబల్ ఏంటో చూడండి, ఓకేనా? క్వశ్చన్ మార్క్ ముందు ప్లస్ కానీ లేదా ఇంటూ కానీ లేదా ఏమీ లేకపోయినా, క్వశ్చన్ మార్క్ ముందు ప్లస్ కానీ ఇంటూ కానీ లేదా ఏమీ లేకపోయినా క్వశ్చన్ మార్క్ మీద టచ్ చేయవద్దు. క్వశ్చన్ మార్క్ని అటు ఇటు మార్చడం మాత్రం చేయవద్దు. అంటే ఈజీగా అవతలు తీసుకెళ్ళటం లేదా అవతల ఉన్న దాన్ని యువతలు తీసుకురావడం అలాంటి పనులు చేయకండి, ఓకేనా? చూడండి, దాని అర్థం ఏంటంటే క్వశ్చన్ మార్క్ అనేది ఒకవైపు ఉంటే రిమైనింగ్ వాల్యూస్ మొత్తం ఒకవైపు ఉండాలి. క్లియరా? క్వశ్చన్ మార్క్ ఒకవైపు ఉంటే రిమైనింగ్ వాల్యూస్ అన్నీ ఒకవైపు ఉండాలి. అంటే ఇక్కడ దీని మీనింగ్ చూడండి. ఇప్పుడు ఇలా ఇచ్చాడు. సో ఇవన్నీ వాల్యూస్ కనుక్కుంటే ఈజ్ఈక్వల్ టు 500 అవ్వాలంట. సో ఇది 500 అవ్వాలంటే ఇక్కడ ఎంత పెట్టాలి, అవునా? సో ఇది ఎక్కడ ఎంత పెట్టాలో కనుక్కోవాలంటే ముందు దీన్ని సాల్వ్ చేయాలి, తర్వాత దీన్ని సాల్వ్ చేస్తాం, ఫైనల్గా మన ఆన్సర్ వస్తుంది. అయితే ఆ సాల్వ్ చేసే పద్ధతిని మేము గుర్తుపెట్టుకునే రూల్ ఏంటంటే క్వశ్చన్ మార్క్ ముందు
ప్లస్ కానీ ఇంటూ కానీ ఏ సింబల్ లేకపోతే క్వశ్చన్ మార్క్ని అక్కడే పెట్టండి, రిమైనింగ్ వాల్యూస్ని ఈక్వల్ టు అవతలకి తీసుకెళ్ళండి. క్లియరా? ఇప్పుడు నాకు సపోజు 40 ఉంది, 40 ప్లస్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 200 అని ఇచ్చాడు. క్లియరా? ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ముందు ఏ సింబల్ ఉంది? ప్లస్ సింబల్ ఉంది. సో ప్లస్ సింబల్ ఉన్నప్పుడు ఈ వాల్యూ అవతల తీసుకెళ్తాము. సో క్వశ్చన్ మార్క్ ప్లస్ ఉంది కదా, సో ఈ పక్కన ఉన్న వాల్యూస్ ఏదైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అవతల తీసుకెళ్తాం. అయితే ఈ వాల్యూస్ అవతల తీసుకున్నప్పుడు సింబల్స్ మారిపోతాయి. ఒక వాల్యూ ఈక్వల్ టు యువతలో ఉన్న వాల్యూ ఈక్వల్ టు అవతలకి వెళ్తే దానికి ఉన్న సింబల్స్ మారిపోతాయి. అది ఎలా చూడండి, ప్లస్ ఉన్న వాల్యూ అవతలకి వెళ్తే మైనస్ అవుతుంది, మైనస్ ఉన్న వాల్యూ అవతలకి వెళ్తే ప్లస్ అవుతుంది, ఇంటూ ఉన్న వాల్యూ అవతలకి వెళ్తే డివిజన్ అవుతుంది, డివిజన్ ఉన్న వాల్యూ అవతలకి వెళ్తే ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఇంటూ అవుతుంది. క్లియరా? ఇది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, చాలా బేసిక్ రూల్ ఇది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ క్వశ్చన్ మార్క్ మధ్యలో ప్లస్ ఉంది, సో ఈ వాల్యూ అవతలకి వెళ్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో దీన్ని -40 చేసామనుకోండి, మన క్వశ్చన్ మార్క్ యొక్క ఆన్సర్ వస్తుంది. క్లియరా? ఇప్పుడు సపోజ్ ఇదే క్వశ్చన్ మార్క్ ముందు నాకు ఇంటూ ఉంది, ఇలా ఉంది. సో ఇంటూ ఉంటే ఏం చేయమన్నాము? ఇంటూ ఉంటే అవతలకి వెళ్తే ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. సో ఇప్పుడు ఈ వాల్యూ ఇటు వస్తుంటే బై అవుతుంది, బై 40 అవుతుంది. ఇది క్యాన్సిల్ చేస్తాం, వచ్చేది మన ఆన్సర్ అవుతుంది. క్లియరా ఫ్రెండ్స్? ఇప్పుడు సపోజ్ నాకు ఇలా ఉంది, 40 డివైడెడ్ బై క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 200 ఉంది. క్లియరా? ఈక్వల్ టు 200. దీని మీనింగ్ ఏంటి? బైలో ఉన్నట్టు, అంటే 40 డివైడెడ్ బై క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 200. క్లియరా? నేను ఏం చెప్పాను ఇక్కడ, రూల్ ఏం చెప్పాను ఫ్రెండ్స్? ఇందాక క్వశ్చన్ మార్క్ ఒక్కటి ఈక్వల్ టు అవతల ఉండాలి, మిగతా వాల్యూస్ అన్నీ అవతల వెళ్ళాలి అన్నాం. ఇప్పుడు నేను ఇక్కడున్న బై క్వశ్చన్ మార్క్ బైలో ఉంది, క్వశ్చన్ మార్క్ అవునా? బైలో ఉంది. నేను ఇక్కడ బై గురించి చెప్పానా? చెప్పలేదు. అంటే ఈ ప్లస్ ఇంటూ ఏమీ లేకపోతే క్వశ్చన్ మార్క్ మార్చకూడదు అన్నాను. ఒకవేళ క్వశ్చన్ మార్క్ ముందు డివిజన్ కానీ లేదా అంటే క్వశ్చన్ మార్క్ ముందు డివిజన్ ఉందనుకోండి, క్వశ్చన్ మార్క్ ఉన్న వాల్యూ అంటే క్వశ్చన్ మార్క్ డివిజన్లో ఉందనుకోండి, క్వశ్చన్ మార్క్ అవతలకు వెళ్తుంది. క్లియర్ ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, ఇక్కడ 40 బై క్వశ్చన్ మార్క్ అన్నాడు. సో ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అవతలకు వెళ్తుంది. అప్పుడు ఎలా అవుతుంది? 40 ఈక్వల్ టు 200 ఇంటూ క్వశ్చన్ మార్క్. ఇక్కడ రూల్ మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాము? క్వశ్చన్ మార్క్ ఒకవైపు ఉండాలి అని చెప్పుకున్నాం అవునా? ఇక్కడ ఏముంది? క్వశ్చన్ మార్క్ ముందు ఇంటూ ఉన్నప్పుడు ఏం చేయమన్నాం? క్వశ్చన్ మార్క్ జరపకూడదు. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఇంటూలో వచ్చేసింది కదా, సో క్వశ్చన్ మార్క్ అక్కడే పెట్టి ఈ వాల్యూ అవతలకు వస్తుంది. అంటే 40 డివైడెడ్ బై 200 అవుతుంది ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఫ్రెండ్స్, ఇన్ని చాలా బేసిక్ పాయింట్స్ మీకు తెలుసు, కొంతమంది తెలియని కోసం నేను చెప్తున్నాను. ఓకేనా? ఇలాగా సింబల్స్ ఉన్నప్పుడు దాన్ని అటు ఇటు షిఫ్ట్ చేసుకుంటాం. ఇప్పుడు నేను దీన్ని క్యాన్సిల్ చేస్తాం, మనకు వచ్చేదే ఆన్సర్ అవుతుంది. మనం ఫైనల్గా కనుక్కునేది ఏంటంటే క్వశ్చన్ మార్క్ దగ్గర ఏం రావాలి. అది రావాలంటే ఏం చేయాలి? క్వశ్చన్ మార్క్ని మేము సపరేట్ చేసేయాలి. క్వశ్చన్ మార్క్ని సపరేట్ చేసామనుకోండి, మనకి ఆన్సర్ అనేది ఈజీగా కనుక్కోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, సపోజ్ నాకు 20% ఆఫ్ 400 ఈజ్ ఈక్వల్ ఎంత అని అడిగారు. ఓకే, 20% ఆఫ్ 400. నాకు 400లో 20% అనేది కావాలి. అంటే ఇందులో 20%, యాక్చువల్గా 400 అనేది ఎలా తీసుకుంటామంటే మనము ఇక్కడ పర్సంటేజ్ ఉన్నప్పుడు దిస్ ఈజ్ ఈక్వల్ టు 100% అనమాట. ఓకే, ఇక్కడ పర్సంటేజ్కి అవతల ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది 100%కి ఈక్వల్ అవుతుంది. అంటే 100%కి 400 అయితే నాకు 20%కి ఎంత అవుతుంది? దీని మీనింగ్ అది. 20% ఆఫ్ 400 అంటే దీని మీనింగ్ అది. 100కి 400 అయితే, ఇది 100% 400 అయితే నాకు 20% కావాలి. అంటే 100% 400 అయితే నాకు కావాల్సిందంతా 20%. 20%కి ఎంత వస్తుంది? దీని మీనింగ్ ఇది ఫ్రెండ్స్. క్లియరా? అర్థమైందా? సపోజ్ నాకు 55% ఆఫ్ 60 అన్నాడు. క్లియరా? 55% ఆఫ్ 60. దీని మీనింగ్ ఏంటి? ఇది ఈజ్ ఈక్వల్ టు ఎంత? 100%. 100% ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 60 అనమాట. అయితే నాకెంత కావాలి? 55% కావాలి. సో 55%కి ఎంత? దీని మీనింగ్ అది. 55% ఆఫ్ ఇందులో 55% ఎంత? క్లియరా? ఇప్పుడు మీకు తెలుసు పర్సంటేజ్ అని సింబల్ ఉంటే జనరల్గా అందరు చేసే మెథడ్ ఏంటంటే బై 100 వేసేయండి, క్యాన్సిల్ చేసేయండి. సింపుల్, చాలామంది చేసే మెథడ్ అదే, అలాగే చేయాలి కూడా. అయితే అన్ని ప్రాబ్లమ్స్ని ఇలా సాల్వ్ చేయడానికి కుదరదు ఫ్రెండ్స్.
ప్రతి ప్రాబ్లమ్ని 0 0 క్యాన్సిల్ చేసేసి డైరెక్ట్గా ఆన్సర్ వేయడానికి కుదరదు. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ ఈ ప్రాబ్లం ఉంది, 20% ఆఫ్ 400 ప్లస్ 30% ఆఫ్ 600 ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు. ఓకేనా? 20% ఆఫ్ 400 ప్లస్ 30% ఆఫ్ 600. చాలా ఈజీగా ఉంది కదా, అన్నీ జీరోసే కనబడుతున్నాయి, ఈజీగా క్యాన్సిల్ చేయొచ్చు. కానీ ఎగ్జామ్లో ఎంత ఈజీ ప్రాబ్లం ఇవ్వడు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు జనరల్గా చాలామంది ఏంటి బై 100, వెరీ గుడ్. పర్సంటేజ్ ఏంటి బై 100, ఎక్కడ కూడా బై 100 ఉంటుంది, వెరీ గుడ్, బాగానే ఉంది. సో ఇక్కడ జీరోస్ క్యాన్సిల్ అవుతాయి, క్యాన్సిల్ చేసాము, అయిపోయింది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, 2 4 * 8, ఇక్కడ 0 ఉంది కాబట్టి 80 అవుతుంది. ఇక్కడ 3 6 * 18, 0 ఉంది కాబట్టి 180. రెస్ట్ ఎండ్ యాడ్ చేస్తాము. ఇంతవరకు ప్రాబ్లం అయిపోయింది, సింపుల్గా అయిపోతుంది. ఇలా సింపుల్గా ఎప్పుడవుతుంది అంటే మనకి ఇక్కడ జీరోస్ ఉన్నాయనుకోండి, అసలు మన ప్రాబ్లమ్స్ క్యాన్సిలేషన్ చేయాల్సిన అవసరమే ఉండదు. డైరెక్ట్గా 0 0 క్యాన్సిల్ అయిపోతే ప్రాబ్లం అయిపోతుంది. ఇలాంటిది ఇంకో ప్రాబ్లం చూడండి. సపోజు 20% ఆఫ్ 450 ప్లస్ 30% ఆఫ్ 320 ఈజ్ ఈక్వల్ ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి, దీనంతా జీరోస్ లేవు ఇక్కడ, బట్ ఇక్కడ కూడా జీరోస్ ఉన్నాయి. మనం క్యాన్సిల్ చేయడానికి అనుకూలంగా కావాల్సిన జీరోస్ అయితే ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఇక్కడ కూడా బై 100 వస్తుంది, ఇక్కడ కూడా బై 100 వస్తుంది. సింపుల్, ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ కూడా 0 0 0 0 క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ సింపుల్గా ఏం చేస్తున్నాం, ఈ పార్ట్ మల్టిప్లై చేస్తాం, మళ్ళీ ఈ పార్ట్ మల్టిప్లై చేస్తాం. అవునా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఒక పాయింట్ కామన్గా కనబడుతుంది. ఇక్కడ నేను క్యాన్సిల్ చేసిన తర్వాత మిగిలిన వాల్యూస్ ఏం చేశాను, నేను డైరెక్ట్గా ఉన్న వాల్యూస్ని మల్టిప్లై చేశాను. ఎందుకు మల్టిప్లై చేశాను, ఇక్కడ ఆఫ్ అనే సింబల్ ఉంది కాబట్టి. అవునా? ఆఫ్ అనే సింబల్ ఉంది కాబట్టి పైన నేను మల్టిప్లై చేశాను. ఎంత బాగుంది, నాకు క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి నేను జీరోస్ క్యాన్సిల్ చేసి ఆన్సర్ వేసాను. సపోజు నాకు ఇలా ఉంది ప్రాబ్లం, 35% ఆఫ్ 200 కూడా కాదు ఫ్రెండ్స్, 220 ప్లస్ 45% ఆఫ్ 320 ఈజ్ ఈక్వల్ ఎంత అన్నాడు. ఓకేనా? ఫస్ట్ 35% ఆఫ్ 220 ప్లస్ 45% ఆఫ్ 320. ఇప్పుడు ఎలాగా సార్, ఇక్కడ అన్ని జీరోస్ లేవు కదా మరి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అన్ని జీరోస్ లేవు. అవునా? మనకు అన్ని జీరోస్ లేవు. మహా క్యాన్సిల్ అయితే ఇదొక 0 ఇదొక 0 ఇదొక 0 ఇదొక 0 క్యాన్సిల్ అవుతాయి. మరి రిమైనింగ్ ఏంటి? ఇప్పుడు మనకు మినిమం క్యాన్సిలేషన్స్ రావాలి. చూడండి ఫ్రెండ్స్, నేను జాగ్రత్తగా వినండి. నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా మీకు ప్రాబ్లమ్స్ ఇలా వచ్చినప్పుడు నాకు క్యాన్సిలేషన్ రాదు. మహా మ్యాక్సిమం చాలామందికి ఏ టేబుల్స్ బాగా వచ్చు అంటే 2 టేబుల్ బాగా వచ్చు, 5 టేబుల్ బాగా వచ్చు, 10 టేబుల్ బాగా వచ్చు. మిగతా టేబుల్స్ వచ్చు కానీ క్యాన్సిల్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్గా రాంగ్ చేస్తూ ఉంటాం. సో ఈ 3 టేబుల్స్ బాగా వచ్చు కాబట్టి ముందు ఆ 3 టేబుల్స్ని బేస్ చేసుకొని ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయగలమో చూడండి. సపోజ్ ఆ 3 టేబుల్స్ కాకుండా వేరే ప్రాబ్లమ్స్ అంటే వేరే నెంబర్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 35 ఉంది. యాక్చువల్లీ ఈ రెండిట్లో 5 టేబుల్ పోతుంది కదా, సింపుల్గా 5 టేబుల్ పోతుంది కాబట్టి 5 ఇందులో 2 టైమ్స్ పోతుంది, 5 ఇందులో 7 టైమ్స్ పోతుంది. వెరీ గుడ్. ఇప్పుడు 2 టేబుల్ వచ్చింది, 2 టేబుల్ నాకు బాగా వచ్చు. సో ఈ 2 టేబుల్తో ఇందులో 11 టైమ్స్ క్యాన్సిల్ చేస్తాను. సింపుల్. ఇప్పుడు నాకు పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అవునా? ఎక్కువ టైం కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే కొన్నిసార్లు మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలా అంటే ఇప్పుడు చూడండి, 326 డివైడెడ్ బై 424 వచ్చింది, ఇలా వచ్చింది. ఇప్పుడు నాకు దీన్ని క్యాన్సిల్ చేయాలనుకుందాం. సో దీన్ని క్యాన్సిల్ చేయాలంటే నాకు బాగా వచ్చిన టేబుల్ ఏంటి, 2 టేబుల్. సో చాలామంది అదే చేస్తారు. ఇది సింపుల్గా రెండో ఇలాగా 2 ఇలా క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్తారు. ఇలా క్యాన్సిల్ చేసుకుంటూ ఈ టేబుల్ టాప్కి వెళ్ళిపోతుంది, ఇది కిందకి వెళ్ళిపోతుంది. సో ఇలా క్యాన్సిల్ చేసుకుని ఇంత పెద్దది క్యాన్సిల్ చేస్తారు. అప్పుడు లాస్ట్కు ఏదో ఒక ఫ్రాక్షన్ 3/4 అని వేస్తారు. సో ఫ్రెండ్స్, మీరు ఇన్ని స్టెప్పులు క్యాన్సిల్ చేయాలంటే ఎగ్జామ్లో అసలు టైం సరిపోదు. సో మీకు ఇంత పెద్ద నెంబర్ నాకు క్యాన్సిల్ చేయడం రాదు, ఏ టేబుల్ పోతుందో నాకు తెలియట్లేదు. సో దాన్ని ఎలా సాల్వ్ చేయాలి నేను నెక్స్ట్ చెప్తాను అది. కానీ ఇలా ఎప్పుడు మీరు క్యాన్సిల్ చేయకండి. క్లియరా? అర్థమైందా? ఇప్పుడు ఈ ప్రాబ్లం కూడా చూడండి. ఇప్పుడు నాకు సింపుల్గా ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 35 ఉంది. నాకు 5 టేబుల్ బాగా వచ్చు కాబట్టి దీన్ని నేను క్యాన్సిల్ చేశాను. సో ఇక్కడ 2 టైమ్స్ పోయింది, తర్వాత 7 టైమ్స్ పోయింది. ఇప్పుడు ఈ 2 ఇందులో 11 టైమ్స్ పోయింది. ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఈ 0 క్యాన్సిల్ అయింది, అవునా? నెక్స్ట్ 5 టేబుల్ ఇందులో 2 టైమ్స్ పోతుంది, ఇందులో 9 టైమ్స్ పోతుంది, అవునా? నెక్స్ట్ ఈ 2 మళ్ళీ ఇందులో 16 పోతుంది, మళ్ళీ ఈ 2 మల్టిప్లై చేసుకుంటాం. ఇక్కడ ఈ 2 మల్టిప్లై చేస్తాం, మొత్తం వచ్చింది యాడ్ చేస్తాం. ఇది జనరల్గా చేసే ప్రాబ్లం.
అయితే చాలామంది ఏం చెప్తారంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒక కొత్తగా షార్ట్ కట్ లాగా చెప్తారు. దాన్ని ఎలా చెప్తారు చూడండి. ఇప్పుడు ఈ 35% ఆఫ్ 220 ఉంది. దీన్ని ఎలా చెప్తారంటే ఇక్కడ 35% ఉన్నప్పుడు మీరు బై 100 వేయకండి, ఓకేనా? బై 100 వేయకుండా ఇక్కడ మన 35% కదా, 35%ని ఎలా స్ప్లిట్ చేయొచ్చు, మళ్ళీ దీన్ని స్ప్లిట్ చెప్తారు. అలాగా దీన్ని మీరు 50 - 15గా రాసుకోండి, అప్పుడు 35 అవుతుంది. సో ఇందులో 50% ఎంత, దీనికి సగం ఆఫ్, అవునా ఫ్రెండ్స్? దీని సగం అంటే ఎంత, 110. సో 50% 110 అయినప్పుడు 5% ఎంత అవుతుంది, కోర్స్ 11 అవుతుంది, అంతేనా? 50% అనేది 110 అయినప్పుడు 5% ఎంత అంటే ఒక 0 ఎగిరిపోతుంది కాబట్టి 11 అవుతుంది. అయితే నాకు ఎంత కావాలి, 5% కాదు 15% కావాలి, అవునా? సో 5% 11 అయితే 15% అనేది ఎంత అవుతుంది అంటే 3 టైమ్స్. సో దీన్ని మళ్ళీ 3తో మల్టిప్లై చేయండి, 33 అవుతుంది అంటారు. సారీ, పర్సంటేజ్ కాదు, 33 అవుతుంది అంటారు. అంటే ఇప్పుడు దీన్ని ఇక్కడ ఎంత అవుతుంది, 50% మనకు అనుకున్నా కాబట్టి 110, అందులోంచి మళ్ళీ 33 తీసేయండి, మనకి దీని ఆన్సర్ వస్తుంది. పాయింట్ అర్థమైందా ఫ్రెండ్స్? సో చాలామంది ఇది ఒక షార్ట్ కట్లా చెప్తారు, దాన్ని స్ప్లిట్ చేయండి, పర్సంటేజ్ని దగ్గరగా ఉన్న 0 వాల్యూకి ఈక్వల్ చేసుకోండి, అప్పుడు దాన్ని దీన్ని మల్టిప్లై చేసి ఎడిట్ చేయండి, ఏదో చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు సపోజు నాకు 42% ఉంది, దీన్ని ఎలా రాస్తారు అంటారు, దీన్ని 40% ప్లస్ 2%గా రాసుకోండి. ముందు 40% అంటే 10%, ఇందులో 10% కనుక్కోండి, 10% అంటే 22, 40% అంటే 4 10లు కావాలి కాబట్టి దీన్ని 4తో మల్టిప్లై చేయండి, వచ్చే ఆన్సర్ 40% అవుతుంది. మళ్ళీ ఇందులో 2% తీసుకుని అందులో సబ్ట్రాక్ట్ చేయండి లేదా ఎడిషన్ చేయండి. ఇవన్నీ చేయాలంటే నా బ్రెయిన్ ఆసంగా ఎక్సలెంట్గా ఉన్నప్పుడు నేను చేయగలను. దీనికోసం చాలా ఎక్కువ ప్రాక్టీస్ కావాలి. సో చాలామంది కొత్తగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు డైరెక్ట్గా ఇలా ప్రాబ్లమ్స్ అప్లై చేయడానికి ట్రై చేస్తారు. ముందు ఇలా డైరెక్ట్గా షార్ట్ కట్ లాగా అప్లై చేయడానికి ట్రై చేయకండి ఫ్రెండ్స్. ముందు మన బేసిక్ కాన్సెప్ట్ అసలు ఎలా స్టార్ట్ అవుతుందో ఐడెంటిఫై చేయండి. ముందు ఆ బేసిక్ కాన్సెప్ట్ మీరు తెలుసుకోగలిగితే ఇలాంటి షార్ట్ కట్స్ అనేవి ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి, మీరు చేయగలరు. మీ బ్రెయిన్ అనేది కొత్త ఇన్నోవేటివ్గా థింక్ చేయడానికి స్టార్ట్ చేస్తుంది, అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయొచ్చు. అంతేగాని ఫస్ట్ టైం సాల్వ్ చేసేటప్పుడు, ఫస్ట్ టైం వీడియోస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు చూసి ఇలా డైరెక్ట్గా మెథడ్ అప్లై చేయకండి. ఎందుకంటే ఇప్పుడు నాకు 35% 220లో ఎంతో మీరు చెప్పొచ్చు, సార్ నాకు 37% ఆఫ్ 927 ఉంది, ఇప్పుడు నేను దీన్ని ఎలా స్ప్లిట్ చేస్తాను, అవునా? నేను ఇప్పుడు స్ప్లిట్ అంటే 100 చేయాలంటే నాకు 0s కూడా లేవు, క్యాన్సిల్ చేయడానికి లేదు. పోనీ దీన్ని 30% ప్లస్ 7% తీసుకుంటే దీన్ని 30% చేయాలంటే నాకు చాలా టైం పడుతుంది, అవునా? మళ్ళీ దీన్ని 30/100 వేసుకుని క్యాన్సిల్ చేయాలి, అవునా? తర్వాత మళ్ళీ ఇందులో 7% తీయాలి, మళ్ళీ 7/100 చేయాలి, మళ్ళీ ఆ 2 యాడ్ చేయాలి. ఇవన్నీ చాలా టైం లాగుతాయి మేడం. మనకు బాగా వచ్చు, స్పీడ్గా నేను క్యాలిక్యులేట్ చేయగలను అనుకున్నప్పుడే అప్లై చేయండి. లేదు అంటే సింపుల్గా క్యాన్సిలేషన్స్ లేకుండా డైరెక్ట్గా ప్రాబ్లం చూసి మల్టిప్లై చేశాను. అదేంటి నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నేను 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన ప్రాబ్లమ్స్. సో మనం ఇంతవరకు నేర్చుకున్న షార్ట్కట్ మెథడ్ అప్లై చేసి ఈ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇచ్చిన ఆప్షన్స్లో డెసిమల్ వాల్యూ ఉందేమో చూడండి, ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ ప్రాబ్లం అయితే ఎక్కడ డెసిమల్ వాల్యూస్ లేవు, ఇక్కడ మాత్రం డెసిమల్ వాల్యూస్ ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే డెసిమల్ వాల్యూ ఇచ్చాడు అంటే ఈ క్యాన్సిలేషన్ చేయడం అనేది కొద్ది కష్టం. అర్థమవుతుంది ఫ్రెండ్స్? డైరెక్ట్గా దీన్ని క్యాన్సిల్ చేయలేము, అంటే పాయింట్స్ వచ్చే వరకు క్యాన్సిల్ చేయాలి. సో దాన్ని పాయింట్స్లో వచ్చే వరకు క్యాన్సిల్ చేసే ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి, లేదు డెసిమల్ లేని ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి ఇప్పుడు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ 32% ఆఫ్ 150, 53% ఆఫ్ క్వశ్చన్ మార్క్ అన్నాడు. సో మన రూల్ ఏంటి, క్వశ్చన్ మార్క్ ఎక్కడైతే ఉందో దాని ముందు సింబల్ చూసుకుంటాము, పాజిటివ్ సింబల్ కానీ ఇంటూ ఉంటే దాన్ని అక్కడే పెట్టి రిమైనింగ్ వాల్యూస్ అవతల తీసుకెళ్ళమని చెప్పాను. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ముందు ఇంటూ ఉంది కాబట్టి దీన్ని ఇక్కడే పెడతాము, ఇవన్నీ అవతల తీసుకెళ్తాము. అయితే ఇవన్నీ అవతల తీసుకెళ్లే ముందు ఇక్కడ సింప్లిఫై చేయడానికి కుదిరేమో చూడండి. సింప్లిఫై అయితే సింప్లిఫై చేస్తాము, సింప్లిఫై కాకపోతే వదిలేస్తాము, దాన్ని అవతల తీసుకెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 32% అంటే బై 100 వేసుకొచ్చాను కదా. సో ఇక్కడ 0 ఉంది, 0 ఉన్నప్పుడు ఈజీగా క్యాన్సిల్ చేయవచ్చు అని ముందే చెప్పాను నేను. సో ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ నాకు బాగా వచ్చిన టేబుల్స్ ఏంటి ఫ్రెండ్స్, 2 టేబుల్ ఒకటి, 5 టేబుల్ ఒకటి. సో నేను ఇక్కడ 5 టేబుల్ 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది, 5 టేబుల్ 3 టైమ్స్ క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ ఈ 2 టేబుల్ ఇందులో 16 టైమ్స్ క్యాన్సిల్ అయింది, అవునా? ఇప్పుడు ఈ 2 మల్టిప్లై చేస్తే
48 వచ్చింది. వెరీ గుడ్. నెక్స్ట్ 53% అంటే బై 100 ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 7632. ఇది మిగిలింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేయాలంటే క్యాన్సిల్ అవ్వదు. ఇది ఈవెన్ నెంబరు, ఇది ఆడ్ నెంబర్. సో ఇక్కడ నేను క్యాన్సిల్ చేయడం కష్టం. సో దీన్ని ఏం చేయాలంటే సింపుల్గా చూడండి, ఇక్కడ బై ఉన్న వాల్యూ అవతలకి వెళ్తే ఇంటూ అవుతుంది, ఇంటూలో ఉన్న వాల్యూ వస్తే బై అవుతుంది, అవునా? సో అప్పుడు ఏమవుతుంది, దీన్ని బై చేసుకుంటే ఇది అవతలకి వెళ్తే ఇంటూ 100 అవుతుంది, ఇది కిందకు వస్తే బై అవుతుంది. ఇది ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను 48 ఇంటూ 53 డైరెక్ట్గా క్యాన్సిల్ చేయాలంటే ఇంత పెద్ద క్యాన్సిలేషన్ నాకు రాదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి చూడండి, ఇప్పుడు ఇక్కడున్న వాల్యూ ఖచ్చితంగా ఇందులో క్యాన్సిల్ అవుతుంది, అయ్యి తీరుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి డెసిమల్ వాల్యూస్ ఎక్కడ లేవు కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ అయ్యే వాల్యూ ఇక్కడ ఇస్తాడు. సో ముందు చూడండి, ఈ వాల్యూని ముందు ఈ రెండు మల్టిప్లై చేయండి, ఒకదానికి వేసి మల్టిప్లై చేయండి. 48 ఇంటూ 53. సో 3 8 జా 24. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేసి మొత్తాన్ని యాడ్ చేస్తాం. 5 8 జా 40, 3 4 జా 12, 40 ప్లస్ 12 52, 52 ప్లస్ 2 54. సో ఈ 4 ఇక్కడ వేస్తాం. నెక్స్ట్ 5 4 జా 20, 20 ప్లస్ 5 25. ఇది మనకు వచ్చిన ఆన్సర్. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ 25 ఉంది. 25 అనేది 75లో దాదాపుగా ఎన్నిసార్లు పోతుంది? 3 టైమ్స్ పోతుంది, అవునా? అప్రాక్సిమేట్ 3 టైమ్స్ పోతుంది. సో ఈ వాల్యూని 3తో మల్టిప్లై చేసి చూడండి, మల్టిప్లై చేస్తే ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉన్న వాల్యూ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇది 3 టైమ్స్ అప్రాక్సిమేట్ పోతుంది కదా, పోనప్పుడు 4 టైమ్స్ తీసుకుంటే 400 అన్న వాల్యూ లేదు అక్కడ, అంటే 100తో మల్టిప్లై చేస్తాం కదా, 400 అన్న వాల్యూ లేదు. ఖచ్చితంగా ఇది 3తో పోవాలి. సో చూడండి, 3 4 జా 12, 3 4 జా 12 ప్లస్ 1 13, 3 15 1 16, 3 2 జా 6 ప్లస్ 1 7. సో పోతుంది కదా. సో 3 టైమ్స్. సో 3 ఇంటూ 100 300. సో మన ఆన్సర్ 300. అర్థమైందా ఫ్రెండ్స్? చాలా ఈజీ ఫ్రెండ్స్. మనం కొద్దిగా స్పాంటేనియస్గా ఆలోచించేస్తే ఇలాంటి ప్రాబ్లమ్ని ఈ విధంగా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి, ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది ఈజ్వల్ టు అవతల ఇచ్చాడు. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఇక్కడ ఆన్సర్ వచ్చి మనకి డెసిమల్స్లో ఉన్నాయి. డెసిమల్లో ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? క్యాన్సిల్ చేయడానికి కొద్దిగా కష్టం అవుతుంది. సో ఇప్పుడు ఈ వాల్యూ చూడండి, 25 అని బై 100 వేసుకున్నాం అనుకోండి, ఇది ఎగ్జాక్ట్లీగా 4 టైమ్స్ పోతుంది, అవునా? 4 టైమ్స్ పోయింది. ఈ 4 ఇందులో ఎన్నిసార్లు పోతుంది? 21 టైమ్స్ పోతుంది. సో ఈ పార్ట్ మొత్తానికి ఆన్సర్ 21 ప్లస్ ఇక్కడ కూడా బై 100 ఉంది. ఇప్పుడు నాకు బై 100 24 100లో పోదు డైరెక్ట్గా, అవునా? సో ఇందులో 2 టేబుల్ 4 టేబుల్ వేసుకుని మెల్లింగా క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత వచ్చిన వాల్యూ దీన్ని మల్టిప్లై చేయాలి, దీంతో క్యాన్సిల్ చేయాలి. సో అంతసేపు క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్తే నాకు చాలా టైం పడుతుంది. సో దానికోసం సింపుల్గా చేసే పద్ధతి ఏంటంటే ఈ పైన ఉన్న రెండు వాల్యూస్ డైరెక్ట్గా మల్టిప్లై చేసేయండి, ఓకేనా? డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది చూడండి, 85 ఇంటూ 24, 5 4 జా 20. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేస్తాం, 5 2 జా 10, 4 8 జా 32, 42 ప్లస్ 2 44. నెక్స్ట్ 2 8 జా 16, 16 ప్లస్ 4 20. సో నాకు 20 40 వచ్చింది, అవునా? నెక్స్ట్ ఈ బై 100 ఉంది కదా, ఇక్కడ బై 100 వస్తే బై 100 ఉంది. బై 100 ఉంటే బై 100 పోవాలంటే ఇక్కడ 2 డేస్ పాయింట్ పెట్టామనుకోండి, బై 100 అనేది పోతుంది. సో ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? పైన 20.40 అవుతుంది. మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 21 వచ్చింది. సో 21 ప్లస్ 20.40 ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 40n.40. 40 వాల్యూ ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి. సో 41.4 అవుతుంది. క్లియరా? సో ఈ విధంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మనకు క్యాన్సిలేషన్ చేయడం వస్తే క్యాన్సిల్ చేయండి, రాలేదంటే సింపుల్గా మల్టిప్లై చేయండి. కింద బై 100 ఉంటుంది కాబట్టి పైన 2 డేస్ అయితే పాయింట్ పెట్టండి, అదే మన ఆన్సర్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ మోడల్ ఇంతవరకు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ మీకు అర్థమైంది అనుకుంటాను. ఫ్రెండ్స్ ఇవన్నీ ఫస్ట్ మోడల్ ప్రాబ్లమ్, బేసిక్ ప్రాబ్లమ్స్. దీనికన్నా కొన్ని అడ్వాన్స్ ప్రాబ్లమ్స్ని మేము నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేద్దాం. నేను నెక్స్ట్ వీడియోలో ప్రీవియస్ ఎగ్జామ్స్లో బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బీ ఎగ్జామ్ ఇలాంటి ఎగ్జామ్స్లో అడిగిన ప్రీవియస్ ఇయర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేస్తాను. ఓకే, ఇంతవరకు ఈ వీడియోని చూసి బాగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. దీని తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ చాలా అడ్వాన్స్గా ఉంటాయి కాబట్టి ఈ బేసిక్స్ బాగా అర్థమైతే మీరు ఆ ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను.
నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. టేక్ కేర్.